రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం మనకి పాన్ 2.0 దీన్ని అయితే మనకు తీసుకొచ్చింది. దీని గురించి చాలా మంది మీలో కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు చేయమని చెప్పేసి. ఈ వీడియో మన పాత పాన్ కార్డు ఏదైతే ఉందో అది పని చేయదా, ఇంకా మళ్ళీ కొత్తగా మనం అప్లై చేసుకోవాలా, ఏం చేయాలి ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు టెలిగ్రామ్ డీల్ ఛానల్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోని అలాగే ఫస్ట్ కామెంట్ లో కూడా ఉంటుంది. అంటే మీకు అమెజాన్ గానీ ఫ్లిప్కార్ట్ గానీ మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు ప్రోడక్ట్ల మీద బాగా భారీ డిస్కౌంట్ అయితే ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అవన్నీ కూడా మీకు ఆ డీల్ ఛానల్లో పోస్ట్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. అలర్ట్ గా అయితే ఉండండి. కనీసం ఒక 2 hours ఒకసారి అయినా సరే టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, అంటే ఏమేమి ఆఫర్లు వచ్చాయనేది. ఒకవేళ మీకు ఆ ప్రోడక్ట్ ఇష్టపడింది అనుకోండి, మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు చాలా తక్కువ రేట్కి. డీల్ ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. ఇక మనం టాపిక్ లోకి వెళ్తే, కొత్తగా మనకి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పాన్ 2.0 ఈ ఫ్యూచర్స్ కలిగిన కొత్త పాన్ కార్డ్ అనమాట. మంచి ఫ్యూచర్స్ అయితే మనకి ఇచ్చారండి. దీని గురించి మీకు సింపుల్ గా ఒక 4 పాయింట్స్ అయితే చెప్తాను. ఈ పాన్ కార్డ్ ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకున్నారు అనుకోండి, మీ అంతటి మీరు చేసుకోవచ్చు సెల్ఫ్ గానే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అది ఏ విధంగా అనేది ఈ వీడియో విత్ డెమో తో పాటు మీకు చూపిస్తాను. ముఖ్యంగా ఈ పాన్ కార్డ్ కి సంబంధించింది ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇస్తారండి. మొదటగా ఒక పాయింట్ వచ్చేసి క్యూఆర్ కోడ్ అయితే ఇస్తారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీ డీటెయిల్స్ గానీ, అంటే పేపర్లెస్ అనమాట. మీరు ఎక్కడైనా పాన్ కార్డ్ ఇవ్వాలన్న అనుకున్నారు అనుకోండి, మీకు జెరాక్స్లు కానీ ఈ ఫిజికల్ గా డాక్యుమెంట్స్ అనేది తీసి అవ్వవసరం లేదు. వాళ్ళకి క్యూఆర్ కోడ్ అనేది సెండ్ చేస్తే చాలు, వాళ్ళే చూసుకుంటారు. మీరు ఏదైనా బ్యాంక్ లోకి వెళ్ళారు, లేదంటే ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ వీటికి మీరు పాన్ కార్డ్ జెరాక్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా, మీరు జెరాక్స్ కాకుండా డైరెక్ట్ గా క్యూఆర్ కోడ్ ఇస్తే వాళ్ళే స్కాన్ చేసి చూసుకుంటారు. మీ డీటెయిల్స్ అక్కడ, మీ లావాదేవీలు, మీ నేమ్ ఎలా ఉంది, మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా మీకు అక్కడ వస్తాయి అనమాట ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల. అలాగే మీకు ఆధార్ కార్డు మీద కూడా మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డీటెయిల్స్ అనేది చూపిస్తుంది కదా, ఇది కూడా సేమ్ అంతే. కాకపోతే ఇప్పుడు ప్రీవియస్ గా కూడా మనకి ఈ క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చేవారు. బట్ ఏంటంటే ఇప్పుడు డైనమిక్ క్యూఆర్ కోడ్ బాగా ఇంకా ఫ్యూచర్స్ అనేది అప్డేట్ చేసి ఇచ్చారనమాట. ఇక రెండో పాయింట్ వచ్చేసి, పెద్ద తరహా వ్యాపారస్తులు అయితే ఉంటారు, అలాగే చిన్న తరహా వ్యాపారస్తులు అయితే ఉంటారు. వీళ్ళని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయడం కోసం ఈ పాన్ 2.0లో బాగా అప్గ్రేడ్ చేశారట. అంటే ఫ్యూచర్స్ అనేది సింపుల్ గా మనం తెలుసుకోవడానికి ఇంకా ఈజీ ప్రాసెస్ లో అయితే ఉన్నదట. ఇక మూడవది సెక్యూరిటీ రీజన్స్ అండి. ఈ సెక్యూరిటీ పరంగా బాగా మనకు ప్రొటెక్షన్ కల్పించేలాగా ఈ పాన్ కార్డ్ అయితే ఉండబోతుంది. అంటే మీకు ఈ డేటా గానీ ఎక్కడ మీకు హ్యాక్ అవ్వకుండా, సైబర్ నేరగాళ్ళు చేతుల్లోకి వెళ్లకుండా మీ డేటా సురక్షితంగా ఉంచబడుతుంది అనమాట. ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, మా పాన్ కార్డుకి నెంబర్ కొడుతుంటే మేము లోన్ తీసుకున్నట్టు, అంటే మేము తీసుకోకపోయినా తీసుకున్నట్టుగా కనిపిస్తుందండి. ఈ లోన్ యాప్స్ ద్వారాగా మీ పాన్ కార్డ్ అనేది రిజిస్టర్ అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, హ్యాకింగ్ కి సంబంధించింది అనమాట సెక్యూరిటీ రీజన్స్. బట్ ఇప్పుడు కూడా మన పాన్ కార్డ్స్ కి అయితే ఉన్నాయి సెక్యూరిటీ రీజన్స్. కాకపోతే దీన్ని ఇంకా బాగా డెవలప్మెంట్ చేసి ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా కల్పించారు. ఇక నాలుగోది వచ్చేసి, దీనికోసం ప్రత్యేకంగా 2.0 అనే యూనిఫైడ్ పోర్టల్ ని ఒకటి లాంచ్ చేయబోతున్నారు అనమాట త్వరలోని. ఇందులో ఏంటంటే మీకు పాన్ గురించి ఏదైనా మీకు హెల్ప్ కావాలనుకోండి, మనం ఏం చేస్తాం, కస్టమర్ కేర్ కి అయితే కాల్ చేస్తాం. మీరు అది అలాగా కాకుండా మీరు డైరెక్ట్ గా ఈ పోర్టల్లోని గ్రీవెన్స్ అనేది రేజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా సరే మీరు ఇందులో పెట్టుకోవచ్చు. కొత్త పాన్ కార్డ్ కి, కరెక్షన్స్ కి ఇవన్నీ కూడా మీరు అందులో పెట్టుకునే విధంగా ఒక కొత్త పోర్టల్ అయితే త్వరలో లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే లేదు. ఇదేంటి 2.0 పాన్ కార్డ్ కి సంబంధించిన కొత్త ఫీచర్స్ తోటి ఒక పాన్ కార్డ్ అయితే రాబోతుంది. ఇప్పుడు మీరు అడిగిన డౌట్స్ నేను ముందుగానే ఊహించి ఒక 4 పాయింట్స్ అయితే చెప్తాను. మీరు ఏం అడుగుతారు, ఇక్కడ పాత పాన్ కార్డ్ పని చేయదా, ఖచ్చితంగా ఇది తీసుకోవాలా అంటే గవర్నమెంట్ అఫీషియల్ గా ఎక్కడా చెప్పలేదు. ప్రెజెంట్ మీకున్న పాన్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో అది యథావిధిగా వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు ఖచ్చితంగా ఈ ఫ్యూచర్స్ తో కూడిన ఒక పాన్ కార్డ్ నాకు అప్గ్రేడ్ చేసుకోవాలి, నాకు కావాలి అనుకుంటే మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మీరైతే కేవైసీ అనేది ఉంటుంది, చిన్న కేవైసీ ప్రాసెస్ అనేది ఉంటది. ఇప్పుడు నేను డెమోలో మీకు చూపిస్తాను. ఆ విధంగా మీరు చేసుకొని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మీ ఓల్డ్ పాన్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటే మీకు కొత్త పాన్ కార్డ్ అయితే వస్తుంది. ఈ అప్గ్రేడ్ చేసుకునే ప్రాసెస్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఉంటది. కానీ ఈ పాన్ కార్డు మీ ఇంటికి అయితే చేరాలి కదా, ఎందుకంటే కొత్తగా వచ్చిన ఫీచర్స్ తోటి నాకు కార్డు కావాలంటారు. ఆ కార్డు కావాలి అంటే మీరు ఖచ్చితంగా 50 రూపాయలు ఫీజు అయితే కట్టి మళ్ళీ మీరు ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట, అంటే రీప్రింట్. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ అయితే వస్తుంది, మేము ఇప్పుడు కొత్తగా మేము అప్లై చేయాలనుకుంటున్నాం, ఇప్పుడు దాకా మేము పాన్ కార్డ్ అయితే మేము తీసుకోలేదు, మేము కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నాం, మరి అప్లై చేసిన తర్వాత మాకు కొత్తగా వచ్చిన ఈ ఫ్యూచర్స్ తో కలిగి మాకు పాన్ కార్డ్ వస్తుందా, లేదంటే మళ్ళీ మేము తర్వాత అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతారు. అవసరం లేదు, మీరు కొత్తగా ఇప్పుడు చేసుకున్నారు అనుకోండి, మీకు అప్గ్రేడ్ అయ్యే వస్తుంది అనమాట. కాకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ 2.0 పాన్ కార్డు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి అంటూ ఉన్నారు చాలా మంది. చెప్పలేము అది,
ఈ ఓల్డ్ పాన్ కార్డ్స్ ఏదైతే ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసుకొని రండి అని చెప్పేసి అనే రోజులు అయితే వస్తాయి ముందు. కాబట్టి ఇప్పుడే మీరు చేసుకోవడం మంచిది. నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం మరి. ఎందుకంటే పాన్ ఆధార్ లింక్ విషయంలో కూడా ఇలాగే చేశారు. గతంలో మీరు చూసుకుంటే ఫస్ట్ ఫ్రీగా మనం లింక్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. తర్వాత ఏం చేశారు, ఫైన్ పెట్టారు. 1000 రూపీస్ ఫైన్ అయితే కట్టాలి కదా ప్రెసెంట్. ఇప్పుడు ఇది కూడా అలాగే ఉంటుందేమో అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు. అయితే ఉండొచ్చు కూడా, ఎందుకంటే ఫ్రీగా ఇచ్చినప్పుడు మనం చేసుకోవడం మంచిది. భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళు ఫీజు పెట్టి దీన్ని మళ్ళీ మీరు అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్పేసి అన్నారనుకోండి, మళ్ళీ అప్పుడు ఇబ్బంది అయితే పడాలి. ఒకేసారి జనాలు ఫ్లోటింగ్ కూడా అలాగే ఉంటుంది, ఒకేసారి వెబ్సైట్ మీద వెళ్ళి పడిపోతారు అనమాట. ఫ్రీగా ఇచ్చినప్పుడు ఆ తర్వాత చేసుకుందాంలే అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ చేసుకోండి, తప్పే ఉంది, ఫ్రీయే కదా. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు కేవైసీ ప్రాసెస్ అంటే దీన్ని అప్గ్రేడ్ చేసుకునే లింక్స్ యూటీఐ ఎన్ఎస్డిఎల్ 2 ఇస్తాను. అలాగే రీప్రింట్ పెట్టుకునే లింక్స్ యూటీఐ ఎన్ఎస్డిఎల్ 2 కూడా ఇస్తాను. మొత్తం 4 లింక్స్ అయితే పెడతాను. మీరు అది ఎక్కడన్నా సేవ్ చేసుకోండి లింక్స్. మీకు ఇప్పుడు నేను యూటీఐలోని ఎన్ఎస్డిఎల్లోని రెండింటిలోని కూడా డెమో చూపిస్తాను. కార్డ్ అనేది ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోవాలి, లేదంటే మీ ఇంటికి పోస్ట్లో రాదు. మీరు అప్గ్రేడ్ చేసినంత మాత్రాన మీ కార్డు వచ్చేస్తుందని కాదు. 50 రూపాయలు ఫీజు కట్టి మళ్ళీ మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పే ఈ 2.0 పాన్ కార్డు అప్గ్రేడ్ చేసుకోవడానికి ప్రాసెస్లో మీ ఆధార్ అడ్రస్ ప్రకారంగా మీ పాన్ కార్డులో మార్చేసుకోవచ్చు. అలాగే అట్ ద సేమ్ టైం మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా లింక్ చేసుకోవచ్చు. అంటే ప్రీవియస్గా ఉన్న మొబైల్ నెంబర్ మీ దగ్గర లేకపోయినా ప్రజెంట్ మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ ఇచ్చి మీరైతే లింక్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఇలాంటి డెమో మీకు ఎవరు చెప్పరు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే మాత్రం మీరైతే లైక్ చేయాలి, పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా వస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. డీల్ ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండడం మర్చిపోవద్దు. మంచి ఆఫర్స్ అయితే వస్తూ ఉన్నాయి ఈ మధ్య. ఓకే, ఇంకా డెమోలోకి అయితే వెళ్దాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు మొత్తం 4 లింక్స్ అయితే పెట్టానండి. రీప్రింట్ కోసం 2, అలాగే మీకు ఇది అప్గ్రేడ్ చేసుకోవడానికి 2 లింక్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ మీరు ఎన్ఎస్డిఎల్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది అనమాట. అదే యూటీఐ అయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఫస్ట్ నేను ఎన్ఎస్డిఎల్లో ఒకటి చేస్తాను, నెక్స్ట్ యూటీఐలో కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా చేయాలనేది. ఓన్లీ ఇది మనం 2.0 పాన్ కార్డ్కి అప్గ్రేడ్ చేసుకోవడానికి మాత్రమే ఈ ప్రాసెస్ అనమాట. తర్వాత మీకు ఆర్డర్ ఎలా పెట్టుకోవాలనేది కూడా చూపిస్తాను లాస్ట్లోని. చివరి వరకు చూడండి, లేదంటే మీకు అర్థం కాదనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఎన్ఎస్డిఎల్ ఓపెన్ చేయగానే ఇక్కడ పాన్ నెంబరు, అలాగే ఆధార్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మంత్ ఇవ్వాలి, నెక్స్ట్ ఇయర్ కూడా ఇవ్వాలి. మొత్తం అన్ని టోటల్గా ఇచ్చాక ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుని సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ కూడా ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు కంటిన్యూ విత్ ఈకేవైసీ అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇక్కడ ఈకేవైసీ ప్రాసెస్ మనం ఓటీపీ ద్వారా చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ తీసుకొని ఓటీపీ వెళ్తుంది. దేనికి ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒకవేళ మీ పాన్ కి 2 లింక్ ఉన్నాయి అనుకోండి, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి లింక్ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ 2 కూడా లేవనుకోండి, మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ లింక్ లేవనుకోండి, మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ అయితే ఎంచుకోండి. ఒకవేళ మీరు అప్డేట్ చేయాలి అనుకుంటే క్లిక్ చేసి ఇక్కడ న్యూ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. మీ దగ్గర ఉన్న ప్రెసెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబరు, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి సబ్మిట్ చేయండి. 2 కూడా నేను ఎంటర్ చేశాను. ఎంట్రీ చేసి జస్ట్ నేను సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీకు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి 2 ఒకేసారి లింక్ అవుతాయి అనమాట మీ పాన్ కార్డ్కి. ఎందుకంటే తర్వాత రీప్రింట్ పెట్టుకోవడానికి మీకు బాగుంటుంది. ఎందుకంటే మీకు పాన్కి 2 లింక్ లేకపోతే పెట్టుకోలేరు రీప్రింట్. ఇక్కడ చూడండి మొబైల్కి వచ్చింది, అలాగే ఈమెయిల్ ఐడికి వచ్చింది కూడా నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి వ్యాలిడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. ఇక్కడ మీకు ఒక పాపప్ అయితే వస్తుంది, సబ్మిట్ చేయమంటారని. జస్ట్ దీన్ని మీరు ఓకే చేయండి. అక్కడ వ్యాలిడ్ చేయగానే మీకు అడ్రస్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అంటే కేర్ ఆఫ్ ఏముంది, అలాగే హౌస్ నెంబరు, తర్వాత మీ యొక్క స్ట్రీటు, లొకేషన్, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తుంది. యాజ్ పర్ ఆధార్ అనమాట అడ్రస్ ఇదంతా కూడా. ఓకేనా, ఇక్కడ వెరిఫై అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ జనరేట్ అండ్ సేవ్ ప్రింట్ అని చెప్పేసి ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఏమవుద్ది, కాసేపు లోడింగ్ తీసుకొని మీకు రీషిఫ్ట్ అయితే వస్తుంది అనమాట. ఇది ఇక్కడ వరకు మీరు ఎలా చేశారు అంటే మీరు 2.0కి అప్గ్రేడ్ అయినట్టే.
దీని తర్వాత ఏం చేయాలనేది చూపిస్తాను. అయితే ఇప్పుడు మనం యూటీఐలో అయితే చూద్దాం. దీన్ని మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకుని ఉంచుకోండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇక్కడ వరకు మీకు ఎటువంటి ఫీజు అయితే ఉండదు. మీకు రిసిప్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైమ్ మనం మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ప్లస్ అడ్రస్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట పాన్లోని. ఇప్పుడు వరకు మీరు ఎన్ఎస్డిఎల్ అయితే నేర్చుకున్నారు. ఇప్పుడు యూటీఐలో అయితే చేద్దాం. సేమ్ యూటీఐలో కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఉంటుంది. పాన్ నెంబరు, నెక్స్ట్ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఈ 4 కూడా మ్యాండేటరీ. ఇవన్నీ ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత ఇక్కడ అడ్రస్ అప్డేట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద మీరు ఆధార్ బేస్డ్ ఈకేవైసీ అడ్రస్ అప్డేట్ అని చెప్పేసి ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. లేదు డీజీ లాకర్ ద్వారా వెళ్ళాలనుకుంటే అక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ రేడియో బటన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ వెరిఫై యువర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక పాపప్ అయితే వస్తుంది. ఓకే చేయండి. బట్ అక్కడ మీకు మొబైల్ నెంబర్ ప్రీవియస్ గా ఏదైతే లింక్ ఉన్నాయో అవి ఇవ్వాల్సిన లేదు. ప్రెసెంట్ ఇప్పుడు మీ దగ్గర ఏమున్నాయో అవి ఇవ్వచ్చు మనం అప్డేట్ చేసుకోవడానికి. ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. అయితే ఇక్కడ ఉన్న క్యాప్చర్ కూడా ఎంటర్ చేస్తారు. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ చేసుకుని సబ్మిట్ చేయండి. చూడండి ఇక్కడ సబ్మిట్ చేయగానే మీ ఆధార్ కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో దానికి ఓటీపీ అయితే వెళ్తుందా, ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కేవైసీ ఓటీపీ అనమాట ఇది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ చేసి సబ్మిట్ చేయాలి. చూడండి ఇక్కడ నెక్స్ట్ డీటెయిల్స్ మీకు యాజ్ పర్ ఆధార్ అడ్రస్ ఏ విధంగా ఉందో మొత్తం అన్ని కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, డిస్ట్రిక్ట్, స్టేట్, మీ యొక్క అడ్రస్ అన్ని కూడా. మళ్ళీ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి లాస్ట్ లో మీరు సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే యువర్ అడ్రస్ అప్డేట్ రిక్వెస్ట్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. దీన్ని మీరు కాపీ చేసుకోండి. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత లాస్ట్ లో డౌన్లోడ్ రిసిప్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నాకు రిసిప్ట్ అయితే డౌన్లోడ్ అయింది. దీన్ని ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడతో మీకు 2.0కి ఈ 2 విధాలు అంటే ఎన్ఎస్డిఎల్లోని, యూటీఐలోని ఏ విధంగా చేసుకోవాలనేది తెలిసింది కదా. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే రీప్రింట్ కి మనం అప్లై చేయాలి. అంటే మనకి ఫిజికల్ కార్డు పోస్ట్ లో అయితే రావాలి కదా, మనం అప్గ్రేడ్ చేసుకోగానే సరిపోదు కదా, మనకి కార్డు అయితే కావాలి కదా. కాబట్టి మనకు పోస్ట్ లో రావాలి ఆ కార్డు. కావాలి అంటే మనం ఇది ఫ్రీ అయితే కాదు. ఇప్పటి నుంచి 50 రూపీస్ మనం ఫీజు అయితే కట్టాలి. మీరు ఒకవేళ ఆర్డర్ పెట్టుకోవాలంటే ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఒక 15 డేస్ వెయిట్ చేయండి. 10 to 15 డేస్. ఎందుకంటే ఇప్పుడు పెట్టిన అడ్రస్ అప్డేట్ అవ్వాలి, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి లింక్ అవ్వాలి కాబట్టి. తర్వాత మీరు ఏం చేస్తారు, 10 రోజుల తర్వాత ఆర్డర్ కి రీప్రింట్ కోసం మీరైతే అప్లై చేయొచ్చు. ఎన్ఎస్డిఎల్ అయితే ఎన్ఎస్డిఎల్ పాన్ రీప్రింట్ అని చెప్పేసి నేను టైప్ చేశాను. ఫస్ట్ లింక్ అయితే వస్తుంది కదా. ఈ లింక్స్ అన్ని కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. జాగ్రత్తగా అయితే మీరు ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ పాన్ నెంబరు, ఆధార్ నెంబరు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి డైరెక్ట్ గా మీరు ఇక్కడ నుంచి 8 రూపాయలు ఫీజు అయితే కట్టి ఈ పాన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 50 రూపాయలు అయితే మీకు ఫిజికల్ కార్డు పోస్ట్ లో అయితే వస్తుంది. అలాగే యూటీఐ అనుకోండి, యూటీఐ రీప్రింట్ పాన్ అని చెప్పేసి కొట్టినా వస్తుంది. ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ మీకు ఇలా కొట్టినా జస్ట్ మీకు ఇక్కడ చూడండి ఫస్ట్ లింక్ అయితే వస్తుంది. దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రీప్రింట్ పాన్ కార్డు అని చెప్పేసి ఉంది. ఇక్కడ నుంచి పాన్ నెంబరు, అలాగే ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఇచ్చి ఇక్కడ నుంచి మీరు 50 రూపాయలు ఫీజు అయితే కట్టి మీ ఫిజికల్ కార్డుని పోస్ట్ లో తెప్పించుకోవచ్చు అనమాట. మీకు ఆ పాన్ కార్డు ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు ఏదైతే ఫీచర్స్ తో అప్గ్రేడ్ అయిందో దాని ప్రకారంగా క్యూఆర్ కోడ్ కానీ ఇవన్నీ కూడా మీకు వస్తుంది అనమాట. లేటెస్ట్ పాన్ కార్డు. ఓకేనా, నెంబర్ అయితే ఏం మారదు, మీకు ఉన్న నెంబరే ఉంటుంది. పాన్ నెంబర్ అయితే ఎటువంటి పరిస్థితిలో మారదు. ఎందుకంటే ఒక మనిషికి ఒకటే పాన్ కార్డు అయితే ఉంటుంది కాబట్టి. ఈ రీప్రింట్ ఎలా పెట్టుకోవాలనేది నేను మీకు చెప్పవసరం లేదనుకుంటాను. లేదు అనుకుంటే నేను ఎండ్ స్క్రీన్ లో ఆ వీడియోస్ పెడతాను, చూడండి. ఇప్పటికీ ఈ వీడియో అనేది బాగా ఎంత అయిపోయింది కదా. అందువల్ల ఒకవేళ మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఫ్రీగా ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీరు అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ 2 విధాలుగా ఏం లేదంటే సింపుల్ గా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అప్గ్రేడ్ పెట్టేసుకొని మీరు రీప్రింట్ కోసం అప్లై చేసేయండి, సరిపోద్ది. లేదు నేను కరెక్షన్ నాకు తప్పు ఉన్నది పాన్ కార్డ్ లోనే యాజ్ పర్ ఆధార్ కావాలి అనుకుంటే కరెక్షన్ పెట్టుకోండి. మళ్ళీ మీకు అప్గ్రేడ్ అయ్యే ఆటోమేటిక్ గా వస్తుంది పాన్ కార్డ్ అనేది. సరే, ఇంక ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.